ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ టీంకు షాక్ తగిలింది. లక్నో టీంతో జరిగిన మ్యాచ్లో భారీ స్కోర్ కొడతారు, లక్నో టీం నూదేస్తారనుకుంటే రివర్స్లో లక్నో టీమే వాళ్ళని నూదేసింది. గతేడాది ఇదే గ్రౌండ్లో వాళ్ళకి ఎదురైన పరాభవానికి చాలా గొప్పగా రివెంజ్ తీర్చుకున్నారు. ఎస్పెషలీ ద మ్యాన్ నికోలస్ పురాన్ మరోసారి రెచ్చిపోయాడు. అసలు ఎక్కడా కూడా ఎస్ఆర్హెచ్ టీంకు చిన్న ఛాన్స్ కూడా ఇవ్వలేదు. కేవలం 18 బంతులను హాఫ్ సెంచరీ సాధించి ఎస్ఆర్హెచ్ టీంకు వాళ్ళ ఓన్ మెడిసిన్ రుచి చూపించాడు. సో లక్నో టీం అయితే ఈ మ్యాచ్లో మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ ఇచ్చింది. మెయిన్లీ వాళ్ళ బౌలర్స్ లాస్ట్ మ్యాచ్లో రిపీట్ చేసిన మిస్టేక్స్ ఈ మ్యాచ్లో అయితే రిపీట్ చేయలేదు. నిజంగా అందరూ కూడా కలిసికట్టుగా అద్భుతంగా బౌలింగ్ చేసి లక్నో టీంకి అద్భుతమైన విజయాన్ని అందించారు. మెయిన్లీ మరోసారి ద మ్యాన్ లార్డ్ షార్దుల్ ఠాకూర్ ఒంటి చేత గేమ్ని సాధించాడు. అసలు ఐపీఎల్లోనే ఉన్నాడు అనుకున్న అతను సడన్గా ఎంట్రీ ఇచ్చి అందరినీ షేక్ చేస్తున్నాడు. సో నిజానికి షార్దుల్ ఠాకూర్ని అయితే ఆప్షన్లో ఏ టీం కొనుక్కోలేదు. కానీ అతను డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం కారణంగా లక్నో టీం రీప్లేస్మెంట్గా తెచ్చుకున్నారు. అంటే రీప్లేస్మెంట్ ఇప్పుడు వాళ్ళకి మిరాకిల్స్ క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ మ్యాచ్లో అయితే షార్దుల్ ఒక ఎక్సలెంట్ స్పెల్ వేశాడు, ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేశాడు. మెయిన్లీ పవర్ ప్లేలో ఎస్ఆర్హెచ్ టీంను దెబ్బ కొట్టాడు. సో ఈ మ్యాచ్లో అయితే లక్నో టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్ చెప్పుకున్నాం, డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది, సో చేసింగ్ ఈజీ అవుతుందని చెప్పి. మెయిన్ లక్నో టీం లాస్ట్ మ్యాచ్లో పెద్ద టార్గెట్ని కూడా డిఫెండ్ చేసుకోలేకపోయారు. దీనివల్ల ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీంకు ముందు బ్యాటింగ్ ఇవ్వడానికి ఏమాత్రం సంకోచించలేదు. సో లక్నో టీం తీసుకున్న డెసిషన్ అయితే వాళ్ళకి చాలా బాగా వర్కౌట్ అయింది. ఇనీషియల్గా షార్దుల్ ఠాకూర్ ఒక బ్రిలియంట్ స్పెల్ వేశాడు. ఇన్ఫ్యాక్ట్ తను వేసిన 2 ఓవర్లోనే బ్యాక్ టు బ్యాక్ బాల్స్కి 2 వికెట్లు తీసుకున్నాడు. అది కూడా డేంజరస్ అభిషేక్ శర్మది అండ్ ఇషాన్ కిషాన్ది. సో 2 బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ అయితే ఎస్ఆర్హెచ్ టీంని చాలా బ్యాక్ ఫుట్ మీద పెట్టాయి. మెయిన్లీ మనం ప్రీవియస్లో చెప్పుకున్నాం, లక్నో టీం కనుక పవర్ ప్లేలో ఎక్కువ వికెట్స్ తీయగలిగితే ఖచ్చితంగా మ్యాచ్ గెలవచ్చు అని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ షార్దుల్ ఠాకూర్ అదే చేశాడు. సో అభిషేక్ శర్మ అయితే ఒక షార్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. అండ్ ఇషాన్ కిషాన్ చూసుకుంటే కొంతవరకు అన్లకి డిస్మిస్లు అని చెప్పుకోవాలి. లెగ్ సైడ్ వైపు వెళ్తున్న బాల్ అనవసరంగా టికిల్ చేశాడు. అయితే 2 వికెట్లు పడినా కానీ ఎస్ఆర్హెచ్ టీం యొక్క బ్యాటింగ్ అప్రోచ్ మారలేదు. వాళ్ళు అయితే అగ్రెసివ్గానే బ్యాటింగ్ చేశారు. ఎస్పెషల్లీ ట్రావిస్ హెడ్ పవర్ ప్లేలో చాలా దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 28 బాల్స్లోనే 47 రన్స్ చేశాడు. బట్ అఫ్కోర్స్ అతనికి అయితే ఇన్నింగ్స్లో లైఫ్ వచ్చింది. నికోలస్ పురాన్ ఒక ఈజీ క్యాచ్ని డ్రాప్ చేశాడు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి చూసుకుని చాలా క్విక్గా స్టార్ట్ చేశాడు. దీనివల్ల ఎస్ఆర్హెచ్ టీం పవర్ ప్లేలో 2 వికెట్లు కోల్పోయినప్పటికీ 62 పరుగులు అయితే చేశారు. సో ట్రావిస్ హెడ్ మరియు ఎన్కేఆర్ కలిసి 3వ వికెట్కి 61 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేసి ఎస్ఆర్హెచ్ టీంలో తిరిగి గాడిని పెట్టే ప్రయత్నం చేశారు. బట్ ప్రిన్స్ యాదవ్ ఒక ఫైరీ ఫుల్ లెంత్ బాల్తో ట్రావిస్ హెడ్ వికెట్ తీసుకున్నాడు. బట్ అగైన్ మళ్ళీ పార్ట్నర్షిప్ చూసాం. క్లాసన్ మరియు నితీష్ కుమార్ రెడ్డి మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. అయితే ఈసారి ఎన్కేఆర్ స్లో అయిపోయాడు. కానీ క్లాసన్ మాత్రం అగ్రెసివ్గానే బ్యాటింగ్ చేశాడు. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే 12 ఓవర్స్లో 110 రన్స్ కొట్టి 3 వికెట్లు మాత్రమే కోల్పోయి స్ట్రాంగ్ పొజిషన్లో కనిపించారు. ఈజీగా 200+ స్కోర్ చేస్తారేమో అనుకున్నాం. బట్ ఎప్పుడైతే క్లాసన్ అన్లక్కీగా నాన్ స్ట్రైక్ రేంజ్లో రన్అట్ అయ్యాడో ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ టీంకు పార్ట్నర్షిప్స్ రాలేదు. సో క్లాసన్ వికెట్ అయితే కొంతవరకు గేమ్ చేంజింగ్ మూమెంట్ అని చెప్పుకోవాలి. నిజంగా ప్రిన్స్ యాదవ్ అనుకోని విధంగా రన్అట్ చేశాడు. అది కూడా ఎన్కేఆర్ బాల్ని చాలా గట్టిగా కొట్టాడు. బట్ స్టిల్ ప్రిన్స్ యాదవ్ బ్రేవ్గా క్యాచ్ కోసం ట్రై చేయడం వల్ల అది రన్అట్ రూపంలో పే ఆఫ్ అయింది. ఇక తర్వాత చూసుకుంటే యంగ్స్టర్ అంకిత్ వర్మ చాలా ఇంప్రెసివ్ బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ లక్నో స్పిన్నర్స్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ బౌలింగ్లో 5 సిక్సర్లు కొట్టాడు. సో క్లాసన్ వికెట్ పడిన తర్వాత అంకిత్ వర్మ అయితే 13 బంతులు 36 పరుగులు చేయడం వల్ల ఎస్ఆర్హెచ్ రన్ రేట్ అగైన్ కిందకు పడిపోలేదు. వాళ్ళు ఓవర్కి ఆల్మోస్ట్ 10 పరుగులు చెప్పిన కొడుతూ వెళ్ళిపోయారు. అలాగే చివరిలో కూడా ప్యాట్ కమిన్స్ తన ఆడిన 3 బంతులు 3 సిక్స్లు కొట్టి 4వ బాల్కి అవుట్ అయిపోయాడు. సో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ దగ్గర అయితే ఫైర్ పవర్ కనిపించింది. వికెట్స్ పడుతున్నప్పటికీ వాళ్ళైతే తమ హిట్టింగ్ ఆపలేదు. బట్ ఎనివే చివరి వరకు ఒక రికగ్నైజ్డ్ బ్యాట్స్మెన్ లేకపోవడం వల్ల వాళ్ళైతే గేమ్ని సరిగ్గా ఫినిష్ చేయలేకపోయారు. మెయిన్లీ లాస్ట్ ఓవర్స్లో ఎస్ఆర్హెచ్ టీం ఎక్కువ రన్స్ కొట్టలేకపోయారు. సో మేబీ ఎవరొకరు మెయిన్ బ్యాట్స్మెన్ చివరి వరకు ఆడుంటే ఎస్ఆర్హెచ్ టీంకి ఇంకా ఎక్కువ రన్స్ వచ్చిండేవి. బట్ వాళ్ళు కంటిన్యూస్గా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు కోల్పోవడం వల్ల ఎస్ఆర్హెచ్ టీం ఎక్కువ రన్స్ కొట్టలేకపోయారు. బట్ అఫ్కోర్స్ 180 స్కోర్ అయితే T20 ఫార్మేట్లో కొంతవరకు మంచి స్కోర్ అని చెప్పుకోవచ్చు. కానీ ఎస్ఆర్హెచ్ టీం మీద వివచ్చమైన ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఇదైతే చిన్న స్కోర్లా కనిపిస్తుంది. మెయిన్ వాళ్ళు ప్రతి మ్యాచ్లో 250 కొడతాం అన్న వాతావరణాన్ని క్రియేట్ చేసేశారు. దీంతో ఎస్ఆర్హెచ్ టీం కొట్టిన 190 రన్స్ ఏదో జస్ట్ 190 రన్స్ అని అనిపిస్తున్నాయి. మెయిన్లీ పిచ్ మీద టార్గెట్ని డిఫెండ్ చేసుకునే టైంలో స్కోర్ అయితే ఖచ్చితంగా సరిపోదు. సో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అయితే ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. క్యామ్ ఇన్నింగ్స్లు తప్పితే ఎవరు కూడా లాంగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. బట్ ఏమో మనమైతే క్రెడిట్ ఖచ్చితంగా లక్నో బౌలర్స్కి ఇవ్వాలి. నిజంగా చాలా హాట్ అండ్ సోల్ పెట్టి బౌలింగ్ చేశారు. ఎస్పెషల్లీ వాళ్ళ గేమ్ ప్లాన్ ఎలా ఉందంటే ఎక్కువగా ఫుల్లర్ లెంత్ అండ్ యార్కర్ లెంత్ బాల్స్ వేశారు. అది కూడా బ్యాట్స్మెన్ ఇబ్బంది పడే లైన్స్లో. సో లాస్ట్ మ్యాచ్లో చేసిన మిస్టేక్స్ అయితే ఈ మ్యాచ్లో కెప్టెన్ రిషబ్ పంత్ చేయలేదు. డెత్ ఓవర్స్లో షార్దుల్ ఠాకూర్కు బాల్ ఇచ్చాడు. అంటే అయితే మళ్ళీ పే ఆఫ్ అయింది. అతను స్టార్టింగ్లో 2 వికెట్లు తీసుకున్నాడు, అలాగే చివరిలో కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. విచ్ మీన్స్ ఓవరాల్గా చూసుకుంటే 4 ఓవర్స్లో 34 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. సో ఢిల్లీతో మ్యాచ్లో కూడా షార్దుల్ ఠాకూర్ డెత్ ఓవర్స్లో బౌలింగ్ చేస్తుంటే మేబీ ఆ టీం గెలిచుండేది. బట్ రిషబ్ పంత్ గ్యాంబ్లింగ్ తీసుకున్నాడు. కానీ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం అతను ఓవర్గా ఆలోచించలేదు. 5 బౌలర్స్ని పెట్టుకున్నాడు అండ్ 5 బౌలర్స్ని ప్రాపర్గా రొటేట్ చేశాడు. మెయిన్లీ మ్యాచ్లో ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ లక్నో టీంకి చాలా కలిసి వచ్చింది. అతను షార్దుల్ దగ్గరికి చాలా అంటే చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. పవర్ ప్లే అయిపోయిన తర్వాత బౌలింగ్కి వచ్చి తను వేసిన ఓవర్స్లో చాలా పొదుపుగా బౌలింగ్ చేసేవాడు. ఇన్ఫాక్ట్ 4 ఓవర్స్లో 29 రన్స్ మాత్రమే ఇచ్చి ది క్రూషియల్ ట్రావిస్ హెడ్ వికెట్ తీసుకున్నాడు.
సో శార్దుల్ ఠాకూర్ మరియు ప్రిన్స్ యాదవ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. అలాగే మిగతా బౌలర్స్ చూసుకున్న ఆవేష్ ఖాన్, దిగ్విజయ్ రాతి మరియు రవి బిష్ణోయ్ ముగ్గురు కూడా తొలి వికెట్ తీసుకున్నారు. బట్ కొంతవరకు రన్స్కి వెళ్లాల్సి వచ్చింది. సో గత మ్యాచ్తో పోల్చుకుంటే లక్నో బౌలింగ్ అయితే ఈ మ్యాచ్లో చాలా ఇంప్రూవ్ అయింది. పవర్ ప్లేలోనే మంచిగా బౌలింగ్ చేశారు. అలాగే డెత్ ఓవర్స్లో కూడా దాన్ని కంటిన్యూ చేశారు. ఎక్కడ కూడా గేమ్లో తమ చేతి నుంచి లాస్ కాకుండా చివరి వరకు హోల్డ్ చేసి పట్టుకోగలిగారు. ఇక చేజింగ్ విషయానికి వస్తే స్టార్టింగ్లో లక్నో టీం వికెట్ కోల్పోయింది. ఏడెన్ మాత్రం ఒక్క పరుగు చేసి మాత్రం అవుట్ అయిపోయాడు. కానీ దారి చూసుకుంటే మాత్రం కంప్లీట్లీ మార్ష్ అండ్ పోరాన్ షో ఇద్దరు కూడా ఎస్ఆర్హెచ్ బౌలర్స్ను ఉత్తికారేశారు. మేలీ రెండో వికెట్కి కేవలం 7.1 ఓవర్స్లోనే 116 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అంటే ఓవర్కి ఆల్మోస్ట్ 15 పరుగులు చెప్పును కొడుతూ వెళ్ళిపోయారు. సో ఈ పార్ట్నర్షిప్ అయితే గేమ్ని కిల్ చేసేసింది. పవర్ ప్లేలోనే లక్నో టీం 77 పరుగులు చేసింది. అందున తర్వాత చూసుకున్న వాళ్ళ బ్యాటింగ్ జోరు తగ్గలేదు. ఇన్ఫాక్ట్ పవర్ ప్లే తర్వాత ఇంకా విరుచుకుపడి బ్యాటింగ్ చేశారు. దీనివల్ల టీం కేవలం 8.3 ఓవర్స్లోనే 120 మార్కును రీచ్ అయిపోయింది. సో నికోలస్ పురాన్ అయితే లాస్ట్ మ్యాచ్లో అక్కడ వదిలిపెట్టేసాడు. అక్కడ నుండే కంటిన్యూ చేశాడు. 26 బాల్స్లో 70 రన్స్ చేశాడు. అండ్ మిచెల్ మార్ష్ చూసుకున్న తన ఫామ్ని కంటిన్యూ చేశాడు. 31 బాల్స్లో 52 రన్స్ కొట్టాడు. సో ఈ కొత్త ఓపెనింగ్ రోల్ అయితే అతనికి బాగా సూట్ అవుతుంది. ఇంతకుముందు నెంబర్ 3లో బ్యాటింగ్ చేసేవాడు ఐపీఎల్లో. బట్ ఇప్పుడు కూడా సక్సెస్ చూడలేదు. కానీ ఓపెనర్గా మారిన తర్వాత ఫస్ట్ మ్యాచెస్లోనే 2 50s కొట్టేశాడు. సో నికోలస్ పురాన్ మరి మిచెల్ మార్ష్ అయితే మరోసారి ఫైర్ అయింది. అండ్ ఈ ఫైర్ వల్ల వాళ్ళ రిక్వైర్డ్ అనేది కంట్రోల్లోకి వచ్చేసింది. అండ్ చేజ్ బాగా ఈజీ అయిపోయింది. ఈవెన్ తర్వాత వాళ్ళకి క్విక్ ప్యాసేజ్లో 4 వికెట్లు కోల్పోయినప్పటికీ స్టిల్ గేమ్ని చాలా ఎర్లీగా ఫినిష్ చేశారు. లాస్ట్లో అబ్దుల్ సమద్ 8 బంతుల్లోనే 22 పరుగులు చేసి ఒక మంచి క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. దీనివల్ల లక్నో టీం కేవలం 16.1 ఓవర్స్లోనే టార్గెట్ను చేసి పడేసింది. సో నిజంగా లక్నో టీం ఎక్కడ కూడా చేజింగ్లో తడబడినట్టు కనిపించలేదు. వాళ్ళు చాలా కంఫర్టబుల్గా గేమ్ని ఫినిష్ చేశారు. మేలీ స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు లాస్ట్ జరిగిన దానికి రివెంజ్ తీర్చుకున్నారు. ఎస్ఆర్హెచ్ బౌలర్స్ అయితే ఈ మ్యాచ్లో మరోసారి రన్ సమర్పించుకున్నారు. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఈసారి వాళ్ళ కెప్టెన్ మంచిగా బౌలింగ్ చేశాడు. 3 ఓవర్స్లో 29 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో బిలో 10 ఎకానమీతో బౌలింగ్ చేసింది అతను ఒక్కడే. కానీ మిగతా బౌలర్స్ చూసుకుంటే మాత్రం ధారాళంగా రన్స్ ఇచ్చేశారు. మెయిన్లీ పవర్ ప్లేలో 1 వికెట్ మాత్రమే తీయడం ఎస్ఆర్హెచ్ టీంకు బాగా నెగిటివ్ అయింది. లాస్ట్ మ్యాచ్లో మంచిగా బౌలింగ్ చేసిన సిమర్జిత్ సింగ్ ఈ మ్యాచ్లో కంప్లీట్లీ తేలిపోయాడు. అలాగే ఆడమ్ జంపా మరి హర్షల్ పటేల్ ఇద్దరు కూడా ఎక్కువ రన్స్కి వెళ్లారు. ఈవెన్ ప్యాట్ కమిన్స్ చూసుకున్న కొంతవరకు బౌలింగ్ చేంజెస్ ప్రాపర్గా చేయలేదు. పవర్ ప్లేలో నికోలస్ పురాన్ స్ట్రైక్లో ఉన్నప్పుడు అభిషేక్ శర్మకు ఒక ఓవర్ ఇచ్చాడు. అండ్ అది బ్యాక్ ఫైర్ అయింది. అదే తన కాస్త ఎర్లీగా బౌలింగ్ చేస్తుంటే నికోలస్ పురాన్ వికెట్ ఇంకా కాస్త ముందు పడి ఉండేది. బట్ అయినా ఒక బౌలర్ బాగా బౌలింగ్ చేసినంత మాత్రాన వర్కౌట్ అవ్వదు. కనీసం ఇంకొక బౌలర్ అయినా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే పార్ట్నర్షిప్లో బౌలింగ్ చేసినప్పుడే మ్యాచ్లు గెలవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో క్లియర్లీ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ అయితే భారీ స్కోర్లకు అలవాటు పడిపోయారు. ఈవెన్ ఎస్ఆర్హెచ్ టీం ఇంకో 30 రన్స్ ఎక్కువ కొట్టినప్పటికీ వాళ్ళ బౌలర్స్ డిఫెండ్ చేసుకోవడం కష్టమే. ఎందుకంటే వాళ్ళ బౌలర్స్ 250కి ప్రిపేర్ అయిపోతున్నారు. సో క్లియర్లీ ఎస్ఆర్హెచ్ టీం అయితే వాళ్ళ బౌలింగ్ మీద ఇంకా చాలా వర్కౌట్ చేయాలి. ఎనివే ఈ మ్యాచ్లో 4 వికెట్లు పడగొట్టి గేమ్ చేంజర్గా మారిన శార్దుల్ ఠాకూర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అలాగే మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం తమ ఫస్ట్ ప్లేస్ని కోల్పోయారు. ఏకంగా 6వ స్థానానికి పడిపోయారు ఈ మ్యాచ్లో పెద్ద మ్యాచ్ ఓడిపోవడం వల్ల. సో ప్రజెంట్ అయితే ఆర్సీబీ టీం టాప్లో ఉన్నారు. అండ్ లక్నో టీం 2వ స్థానానికి దూసుకొచ్చింది. ఇక క్యాప్స్ విషయానికి వస్తే ఆరెంజ్ క్యాప్ అయితే నికోలస్ పురాన్ దగ్గర ఉంది. అతను 2 మ్యాచెస్లోనే 145 రన్స్ కొట్టి టాప్లో ఉన్నాడు. అండ్ పర్పుల్ క్యాప్ చూసుకుంటే లార్డ్ శార్దుల్ ఠాకూర్ దగ్గర ఉంది. 2 మ్యాచ్లో 6 వికెట్లు తీసి టాప్లో ఉన్నాడు. సో ప్రజెంట్ అయితే ఆరెంజ్ క్యాప్ మరియు పర్పుల్ క్యాప్ 2 కూడా లక్నో ప్లేయర్స్ దగ్గర ఉన్నాయి. చూడాలి మరి లక్నో టీం ఈ స్పిరిటెడ్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ మ్యాచెస్లో కూడా కంటిన్యూ చేస్తారు లేదనేది.